ఆ వ్యాపారులు నిత్యం చేసేది కోట్లలో దందా, ప్రభుత్వానికి చెల్లించేది మాత్రం చిల్లర పైకం. దొంగ ఇన్వాయిసులు, దొంగ లెక్కలు, అవినీతి అధికారులతో మిలాఖత్, వెరసి ప్రభుత్వానికి కోట్లలో బొక్క. ఇదంతా చేస్తుంది ఎవరో కాదు, కరీంనగర్లో కొంతమంది ఆటోమొబైల్ షాపుల యజమానులు. వందల కోట్ల వ్యాపారం చేస్తూ ప్రభుత్వానికి లక్షల్లో మాత్రమే జీఎస్టీ కడుతున్నారు. కోట్లాది రూపాయలను జేబుల్లో వేసుకుంటున్నారు. లెక్కలు తేల్చాల్సిన అధికారులు మొద్దు నిద్రలో కూరుకుపోయారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న జీఎస్టీ కుంభకోణంపై మైత్రి ఎక్స్క్లూజివ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆటోమొబైల్ డీలర్స్ షాపుల అవినీతి అంతా ఇంతా కాదు. దొంగ లెక్కలు రాయడం, దొంగ ఇన్వాయిస్లు సృష్టించడంలో ఆరితేరిపోయారు. నిత్యం కోట్లాది రూపాయల్లో వ్యాపారం చేస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీని తెలివిగా ఎగ్గొడుతున్నారు. ఇదిగో ఈ బిల్లును చూడండి. కరీంనగర్లోని కోతిరాంపూర్ బైపాస్ రోడ్డు వద్ద ఉన్న ఓ ఆటోమొబైల్ షాపు యజమాని కొనుగోలుదారుడికి ఇచ్చిన రిసిప్ట్ ఇది. కంపోజిట్ డీలర్ అయిన ఈ షాపు యజమాని కస్టమర్కు ఇచ్చిన ఈ బిల్లు ఒరిజినల్ ఇన్వాయిస్ కాదు. కేవలం కస్టమర్ల కోసం దుకాణం పేరు మీద తయారు చేసిన జీరో బిల్ రసీదు ఇది. నెలాఖర్లో జీఎస్టీకి సబ్మిట్ చేయాల్సిన క్లోజింగ్ స్టాక్లో ఈ బిల్లు తాలూకా ఇన్వాయిస్ ఉండదు. కాబట్టి ఈ బిల్లు మీద కస్టమర్ నుంచి వసూలు చేసిన మొత్తానికి ఎలాంటి జీఎస్టీ కట్టనవసరం లేదన్నమాట. ఇలా ప్రతిరోజు లక్షల రూపాయల జీరో వ్యాపారం చేస్తున్నారు సదరు యజమాని. ఇప్పుడు మనం చూస్తున్న జీరో బిల్లు తాలూకా యజమాని నిజానికి కంపోజిట్ డీలర్షిప్ లైసెన్స్ మాత్రమే కలిగి ఉన్నాడు. ఆయన నెలకి 1.5 కోట్ల వరకే లావాదేవీలు జరపాలి. కానీ సదరు యజమాని ప్రతి నెల 6 నుంచి 7 కోట్ల వరకు బిజినెస్ చేస్తాడు. అలా చేసిన మొత్తానికి జీఎస్టీ కట్టకుండా ఇలా జీరో బిల్లులు సృష్టించి ప్రభుత్వానికి 90% మేర జీఎస్టీని ఎగ్గొడుతున్నాడు. సదరు వ్యాపారి ఢిల్లీ నుండి కోట్లాది రూపాయల విలువ చేసే స్పేర్ పార్ట్స్ని ఎలాంటి లెక్కల్లో చూపించకుండా కరీంనగర్కి దిగుమతి చేసుకుంటున్నాడు. కరీంనగర్ నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకి టీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా ఎలాంటి ఇన్వాయిస్లు లేకుండా సరఫరా చేస్తున్నాడు. టీఎస్ఆర్టీసీ కార్గో ఇతర కార్గోల మాదిరి ఎలాంటి వే బిల్లులు అడగడం లేదు. ఈ పరిణామం సదరు వ్యాపారికి కలిసి వస్తోంది. ఎలాంటి వే బిల్లులు చూపించాల్సిన అవసరం లేకపోవడంతో ఆర్టీసీ కార్గో ద్వారా నిత్యం కోట్లాది రూపాయల స్టాక్ని సరఫరా చేస్తూ కంప్లీట్ జీరో వ్యాపారం చేస్తున్నాడు. ఇలాంటి బిల్లుల తాలూకా ఇన్వాయిస్లు జీఎస్టీకి చూపకుండా ఏడాదికి కోట్ల రూపాయల మేర ట్యాక్స్ ఎగ్గొడుతున్నాడు. ఇది కేవలం ఒక్క దుకాణం యజమాని లెక్క మాత్రమే. ఇలాగే మిగతా దుకాణాల యజమానులు కూడా జీరో దందాకి పాల్పడుతూ ఏడాదికి ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల జీఎస్టీని ఎగ్గొడుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో చిన్న చితకా కలిపి 10 పెద్దవి, 51కి పైగా చిన్న డీలర్ షాపులు, మొత్తంగా సుమారు 100కి పైగా స్పేర్ పార్ట్స్ అమ్మే ఆటోమొబైల్ డీలర్స్ దుకాణాలు ఉన్నాయి. అందులో 2 వీలర్, 4 వీలర్ స్పేర్ పార్ట్స్ అమ్మే దుకాణాలే అధికంగా ఉన్నాయి. ఒక్కో దుకాణం యజమాని నెలకు సుమారు 5 నుండి 7 కోట్ల మేర వ్యాపారం చేస్తున్నారు. నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ మొదలు కమాన్, కోతిరాంపూర్ వరకు రహదారికి ఇరువైపులా ఉన్న ఈ దుకాణాలలో అధిక శాతం దుకాణాలు యజమానులు జీరో దందా చేస్తూ కోట్లల్లో జీఎస్టీని ఎగవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రం కావడం, ఉత్తర తెలంగాణకి హెడ్ క్వార్టర్ కావడంతో ఇక్కడ అత్యధికంగా ఆటోమొబైల్ షోరూంలున్నాయి. అంతే మొత్తంలో మెకానిక్ షాపులు ఉన్నాయి. ఇవే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకి నగరం అందుబాటులో ఉండడంతో కరీంనగర్లో ఆటోమొబైల్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న వ్యాపారులు నిత్యం కోట్లల్లో బిజినెస్ చేస్తున్నారు. అధికారులకు దొంగ లెక్కలు చూపించి అందిన కాడికి దండుకుంటున్నారు. ఇది వ్యాపారులు నిజంగానే సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ అని ప్రజల దగ్గర, కస్టమర్ల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. కొన్ని సిస్టములలోనే సెట్ చేస్తూ ఉన్నారు. కానీ కోట్లల్లో ఈ జీఎస్టీ వ్యాపారం నడుస్తుంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లక్షలలో కూడా చేరట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. కోట్లలో వ్యాపారం చేస్తూ లక్షల్లో వీళ్ళు పేమెంట్ చేస్తూ ఉన్నారు. దీనిపైన జ్యేష్ఠ అధికారులు నిఘా లేకపోవడము, కనీసం దానిపైన పూర్తి అవగాహన లేకపోవడము, వాళ్ళు చెప్పకపోవడము, ఈ రకంగా రైడ్ చేయకపోవడంతో చాలామంది ప్రభుత్వ ఆదాయానికి గండి కొడతా ఉన్నది. ఆటోమొబైల్ డీలర్స్ షాప్ యజమానులు ప్రభుత్వానికి వందల కోట్ల జీఎస్టీ ఎగవేయడం వెనుక జీఎస్టీ అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనబడుతోంది. వ్యాపారులు సబ్మిట్ చేసిన క్లోజింగ్ స్టాక్ బిల్లులకు
ఫిజికల్ స్టాక్కి ఎక్కడా పొంతన ఉండదు. నెలకి 5 కోట్లకు పైగా వ్యాపారం చేసే యజమానులు కేవలం 70 నుంచి 80 లక్షల వరకు మాత్రమే వ్యాపారం జరిగినట్టుగా ఇన్వాయిస్లో చూపెడుతున్నారు. తద్వారా 90% మేర జీఎస్టీని ఎగవేస్తున్నారు. ఆటోమొబైల్ షాప్ డీలర్స్ యజమానులు పంపించిన ఇన్వాయిస్లను క్రాస్ చెక్ చేయాల్సిన జీఎస్టీ అధికారులు అవినీతిలో కూరుకుపోయి మొద్దు నిద్ర వహిస్తున్నారు. కనీసం టీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా నిత్యం సరఫరా అవుతున్న స్టాక్ తాలూకా వివరాలు చెక్ చేసిన వ్యాపారుల బండారం బట్టబయలవుతోంది. ఒక్క కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద మొత్తంలో జీరో దందా జరుగుతూ ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని వందల కోట్ల జీరో దందా జరుగుతుందో ఊహించుకోండి. ఇప్పటికైనా లంచాలకు మరిగిన జీఎస్టీ అధికారులు మొద్దు నిద్రను వీడి అక్రమ వ్యాపారం చేసే ఆటోమొబైల్ షాప్ యజమానులపై కొరడా జుల్పించాలని కోరుకుందాం. అప్పటి వరకు మైత్రి ఛానల్ ఆటోమొబైల్ డీలర్స్ షాపుల వ్యాపారుల అవినీతి బాగోతాలపై వరుస కథనాలను ప్రసారం చేస్తూనే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.